అది నేను చెప్పేది మేనేజ్ చేశాను, కిందికి వేసాడని. పైన ఉండేది కింద వేసాడు. 18-19లో ఉండేది కిందికి దించాడు. అందుకే నేను ఆ స్లైడ్ చూపించాను. గ్రోత్ రేట్ చూపించండి ఒకసారి. నేను చూపించిన దాంట్లో గ్రోత్ రేట్ ఉంది ఇయర్ వైజ్. తెలంగాణ, ఆంధ్ర కూడా ఉంది. వెళ్ళు ఇంకా నెక్స్ట్. ఒక్క నిమిషం. 13.07, 15.10, 13.47, 14.86. ఇక్కడికి వచ్చేది 18-19 వచ్చేకొందికి 11.14. ఇక్కడ 20-21 5.7, 19-20 5.97. ఆ 2 సంవత్సరాలు మ్యానిపులేట్ చేశారు పైది. ఎస్, అందరిది అక్కడ చేశారు. అక్కడ కూడా -1.020. ఇక్కడ నుంచి మెయిన్స్ పెట్టి కింద నుంచి ఆ ఫిగర్స్ మీరు మాకు పంపండి అని చెప్పి తెప్పించారు. ఇక్కడ నుంచి కొంతవరకు వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు, కానీ కరోనా సమయంలో వెరిఫై చేయలేదు సార్. ఓవరాల్గా నీతి ఆయోగ్ రిపోర్ట్ కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పిన మొత్తం చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మనం ఏ విధంగా రివైవ్ ప్యాకేజ్ అడిగామో, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని గురించి కూడా రివైవ్ ప్యాకేజ్ అనుకోరే అవకాశం ఉందా సార్? నిన్ను పంపించాలి ఇప్పుడు నెగోషియేటర్. అలయన్స్ ధర్మంలో ఏమన్నా వస్తాయేమో చూడండి. నిన్ను పంపించాలన్న నెగోషియేటర్గా నువ్వు అయితే సరిపోతావు. కాదు, ఏదైనా మనం 18 రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రం, 29 రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. అది కూడా వచ్చింది. రెవెన్యూ లోటు వచ్చింది, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వచ్చాయి. ఎక్కడ దొరికింది అక్కడ పూర్తి చేశారు. అదే ఆ 10,000 వచ్చింది, 15,000 లాగారు. ఎంత ఇదండి? 15,000 రెవెన్యూ డెఫిసిట్. ఇదే కాదు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ సార్. 2 years ది మనకు లగేసింది మొత్తం కలిపి ఆ 5 years పీరియడ్ లో సార్ 39,000 crore ఉంటాయి సార్. అదే 3 years లోనే తీసుకున్నారు. 2 years కి చివరికి మన ఈ పీరియడ్ లేకుండా ముందు ఫస్ట్ 3 లో 23 తీసుకున్నారు. అది కాకుండా రెవెన్యూ డెఫిసిట్ ఫర్ 2015 సార్, ఆ ఇయర్ కి 12,000 crore ఎక్స్ట్రా తీసుకున్నారు. సో మొత్తం కలిపి అంటే ప్యాకేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అంటే ఫైనాన్స్ కమిషన్ ఒక ప్యాకేజ్ 5 years కి ఇచ్చినప్పుడు ఇయర్ వారీగా కొంత ఇస్తారు, టేపర్ చేసి తీసుకొస్తారు. సో టేపరింగ్ లో అంటే లాస్ట్ కి మనకి హెల్త్ పారామీటర్, ఫిజికల్ పారామీటర్ అడిగేసి మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మేనేజ్ చేశారు. చెప్పే కదా, ఎన్ని చేయాలో అన్ని చేశారు సార్. 2019-24లో సుమారు 2,70,500 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్స్కి ఖర్చు పెట్టామని చెప్పారు సార్. దాని మీద ఏమైనా ఆడిట్ ఏమైనా జరిగిందా సార్? ఎందుకంటే దాంట్లో 1,000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినాయని చెప్పేసి. ఇప్పుడు ఇంటింటివి చేయాలన్నా కష్టం కదా. అవన్నీ ఎక్కడ పోయినాయో, ఎక్కడికి వచ్చాయో, ఎన్ని చేయాలి, వాళ్ళ వెరిఫికేషన్ చేయాలన్నా మన పనులు చేయాలన్నా, 2 ఉన్నాయి. చూద్దాం, అది కూడా మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అందుకనే కొన్ని డీబీటీ అన్నారు. ఆ డీబీటీ అకౌంట్ల నెంబర్లు కూడా సరిగా లేవు. ఇప్పుడు ఎదిగితే ఎన్పిసిఐ అకౌంట్లు కూడా లేవు మా దగ్గర. మనం చూసాం 10% ఇక్కడ రాకపోతే ఫ్లడ్స్లో పంపిస్తే నాకు 3-4 times పట్టింది. ఇప్పుడు ఎన్పిసిఐ అకౌంట్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాం. నేషనల్ పేమెంట్ గేట్వే కింద మొత్తం వచ్చినట్టన్నీ కూడా కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది మొత్తం అందరి అకౌంట్లు ఒక 10 రూపాయలు వేసి వాళ్ళ అకౌంట్లో వాళ్ళ నెంబర్లను అప్డేట్ చేస్తున్నా. సో దట్ ఎప్పుడన్నా అర్జెంటుగా పంపించడానికి. సార్, పొలిటికల్ గా ఒక క్వశ్చన్ అడగొచ్చా? You have compared the state finances to be on a ventilator. Not only that, you've also said it's looking like a situation like Sri Lanka. Immediately, what are the kind of measures that the government can bring up to stabilize? మేము అప్పుడు చెప్పాం, శ్రీలంకతో పోటీ పడుతున్నారని చెప్పాం. ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన ఉన్నాం, బీహార్ కంటే కింద ఉన్నాం. నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయింది. నవ్ వీ హ్యావ్ టు రివైవ్. నేనని చెప్పి మొత్తం వదిలేసామనుకోండి, పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా. ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్. ఐ హ్యావ్ టు ఫైట్. ఏ విధంగా చేయాలి? అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6లో మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్ళి మళ్ళా దీన్ని గట్టెక్కించి
రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. విల్ డూ ఇట్. అందుకే మమ్మల్ని నమ్మారు. 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం, అట్లని చెప్పి ఇచ్చలవిడిగా చేయలేం. నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్. టైం టు టైం ఇస్తాను, నేను అన్నీ చేస్తాను. చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా, ఆదాయాన్ని పెంచినా, ఆదాయం ఎవరికి చెందుతుంది? ఇట్ ఈజ్ ఎ పబ్లిక్. వాట్ ఆల్ ఐ క్రియేట్ వెల్త్, ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. అందుకని ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు, రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి. లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను, మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవ్వడానికి సిద్ధంగా లేరు. ఒక మిస్ గవర్నెన్స్, ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ నేను ఏ విధంగా ట్రాక్లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా పెడతా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈజ్ నాట్ ఫెయిర్. దట్ నో బడీ విల్. వాళ్ళు కూడా సఫర్ అయ్యేదానికి కరెక్ట్ కాదు. మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు, మాకు ఓట్లేసింది రివైవ్ చేస్తామన్న నమ్మకం కోసం. అదే మరి ఆదుకుంటామని, ఆదుకునే బాధ్యత మా పైన ఉంది. డెఫినెట్గా ఎవ్రీ మినిట్ ఐఎమ్ థింకింగ్. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేకపోతే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. మీకెందుకంటే